శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. అక్టోబర్ నెల మొత్తం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీకు అంత డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మీ వైభవంలో కుజుడున్నాడండి. మీ అత్యంత రాజయోగకారకుడు కుజుడు మరి వైభవం అంటే కరెక్టా తప్పు, మంచిది కాదు. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్ అంటే సరే, భూములు, వాటిలో తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ రాశిలోనే అక్టోబర్ 20వ తారీఖు నుంచి 9th హౌస్ లార్డ్ కుజుడు మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా. అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. కొద్దిగా అక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం, బలం లేకుండా ఉండడం జరుగుతుంది. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి 12th భావంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారనడంలో సందేహం లేదు. ఈ శాస్త్రం పైగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. విదేశాలు వెళ్తారు, అక్కడ కొద్దిగా మీకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొద్ది జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. శనీశ్వరుడు కూడా ద్వితీయ భావం చూడడం, కొద్దిగా మీ ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే 3వ భావంలో రవి బుధ కేతువులు ఉన్నారు. గురుదృష్టి అక్కడ చాలా బాగుందండి. ఇక్కడ అంటే రవి బుధుడు అంటే బుధుడు బుధాది యోగంలో ఉన్నాడు. రవి బుధుడు బుధాది యోగంలో మీకు అంత అద్భుతమైన కాదు, కానీ బట్ మీకు ఏంటంటే మీరు ధైర్యంగా ప్రతి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువుల ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా ధనయోగం మీకు కలుగుతుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా అనేక విద్యలు రావడము, అనేక రంగాల్లో మీరు విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. అంటే రవి విదేశాలు వెళ్తారు, ఇది ఒక ఇండికేషన్. అంతేకాకుండా ధనయోగం మీకు బాగా ఉంటుంది. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే మీరు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రవి బుధుడు కాంబినేషన్ ఉందండి. శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు 4th భావంలో మంచివాడు కాదు కదా, తల్లి గారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు, చదువు విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ ఇక్కడ బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తూ ఉంటాడు, ఇంకా డౌటే లేదు. 4th భావం కంఫర్టబుల్నెస్ ఉంటుందండి. మీరు వాహన యోగము, గృహాలు కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి పంటలో బాగా పండడము, లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో బుధ శుక్రులు అద్భుతం కదండి. గురుదృష్టి ఇంకా అద్భుతం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏం బ్రహ్మాండంగా అవుతుంది, మంచి జరుగుతుంది. ఏమవుతుందంటే బుధ శుక్రులు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 5వ స్థానం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు కదండి, స్పోర్ట్స్లో రాణిస్తారు. అంతేకాకుండా ఇంకోటి చెప్పాలి ఏంటంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు విజయ పరంపరలో ఉండడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, శుక్రుడితో కలిసిన బుధుడు ఉన్నాడంటే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము, కళారంగం ఉంటుంది కదా, ఆ కళారంగంలో బాగా రాణించడము. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, అందరూ డౌటే లేదు. అదే 7వ భావాన్ని కుజుడు చూస్తున్నాడు. 7వ భావం అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ 8వ స్థానంలో శని దోషం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు 8వ శని దోషం ఉంటుంది. కాబట్టి దోషం ఉంటుందంటే మనం చంపేస్తాడా, భయపెడతాడా? ఏం కాదండి. కాకపోతే మన జాతకాల రీత్యా
అంటే జరుగుతున్న దశల రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మనకి కొద్దిగా మర్చిపోతూ ఉండడము, లేకపోతే వేళపాటు భోజనం చేయలేకపోవడము, మతిమరుపు రావడము, కొద్దిగా మన స్పీడ్గా మీరు ఎంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడము, అంటే మనకి కొన్ని మంచి ముందుకెళ్తున్నా మంచి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా శనికి సంబంధించిన వెంకటేశ్వర మారాధన కానీ, అమ్మవారి పూజలు కానీ, ఇప్పుడు అంతా దసరాలు కదండి, అమ్మవారికి అభిషేకాలు కానీ, అదే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భాగ్యంలో రాహు విదేశ పర్యటన ఎన్ని విధాలుగా చూడండి మీకు. రాహు విదేశాలు వెళ్ళడానికి కారకుడు అవుతాడు. పైగా గంగా స్నానాలు చేయిస్తుంటాడు. గురువుగారితో పాటు తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అమ్మవారి దర్శనం ఎక్కువ చేయిస్తాడు మీకు. మీకు మంచి రాహు మంచి బాగుంది. రాహు సంబంధించినటువంటి ఫిలిం ఫీల్డ్, తర్వాత ఏమో మీకు చేస్తున్న వ్యాపారాలు, తర్వాత మీరు విదేశాలు వెళ్ళడం, చదువుకోవడం, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళాలి, అన్ని సుఖంగా అద్భుతంగా ఉంటాయి. 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు. అంటే సారీ, నేను 10th హౌస్ కరెక్ట్. 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండడం తప్పు. అంటే మీకు ఇక్కడ చిన్న ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇందా 9th హౌస్ లార్డ్ అన్నాను కాదు, కుజుడు కాదు. ఇప్పుడు మీ ఉద్యోగ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 20వ తారీఖు నుంచి మీరు ఏం ఫీల్ కాకండి. ఉద్యోగ 20వ తారీఖు తర్వాత నుంచి 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలోకి రావడం వల్ల విదేశాల్లో కానీ ఇండియాలో ఎక్కడున్నా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ ఉద్యోగాల్లో ఉన్నా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి? ఏమీ లేదండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గట్టిగా చేయండి స్ట్రాంగ్గా. ఈ దసరా ఉత్సవాల్లో సూర్య భగవానికి చేస్తుంటారు, అదొకటి. అరుణ జపం అనేది ఉంటుంది, సూర్యారాధన అనేది ఉంటుంది, అభిషేకం చేయించుకోవడము. అలాగే 10 రోజులు కూడా చండీ హోమం కానీ కుంకుమ పూజలు కానీ మన 9 రోజులు అమ్మవారికి దసరా ఉత్సవాల్లో చేయించుకోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏదేమైనా మీరు చేసిన ఉద్యోగాలకు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. అది భయపడకండి, ఇది శాశ్వతమే కాదు ఉద్యోగాలు పోవడం. ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి, మీరు ఏం భయపడే అవసరం లేదు. లాభంలో మిమ్మల్ని గురుడు కాపాడుతుంటాడు. పైగా వక్రగతిలో వస్తున్నాడు. 9th హౌస్ లార్డ్ మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండము. డబ్బులు లేవు అనే ప్రశ్న ఉండదండి, డబ్బులు ఉంటాయి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. 11వ భావంలో గురుడు కూడా మీకు యోగాన్ని కలిగించి మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంది. 12వ భావంలో కుజుడు ఉండడము, పైగా నీచ స్థితిలోకి రావడం 20వ తారీఖు నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని వదలకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి, అంతే. ఆయనే మీకు విజయం కలిగించేది చేస్తూ ఉంటాడు. మీరు విజయ పరంపరలో ఉండాలని, మీకు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాసుల నుంచి వాళ్ళకు కూడా అందరికి కూడా మనం ఈ నెల మొత్తం అక్టోబర్ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు మీకు ఆల్రెడీ తెలుసు. అమ్మవారి పూజలు మనకి దసరాలు వస్తున్నాయి. దసరాల్లో విశేషంగా 9 రోజులు పూజించి అమ్మవారి నైవేద్యాలు కూడా పెట్టుకుందాం. సో ఇలా పూజించడం వల్ల ప్రతి రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రహాల రీత్యా గ్రహ బాధలు కూడా తొలుగుతాయి. ప్రతి రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆధీనంలోనే అన్ని గ్రహాలు ఉంటాయని తెలుసు, అందరికీ మనకు తెలుసు. 9వ తారీఖునే బుధవారం మనకి మూలా నక్షత్రము, అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి. మనకి ఐం అనే బీజాక్షరం ఉంటుంది. ఆ రోజు ఐం అనే బీజాక్షరం జపించడం వలన కూడా మంచి విద్యలో బాగా రాణిస్తారు. చిన్నపిల్లలే కదండి, మనం అందరం కూడా చేయొచ్చు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 9 రోజులు మనం పూజలు చేసుకోలేకపోవచ్చు, నిష్టగా ఉండలేకపోవచ్చు, కానీ అష్టమి నవమి దశమి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఈ 9 రోజులు మనం చేయలేకపోయినా 9 రోజులు చేసే ఫలితం కూడా మనకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మవారిని పూజించడం వల్ల. సో ఈ 9 రోజులు పూజ చేసుకుందాం. అంతేకాకుండా 9 రోజులు పూజ చేయడం వల్ల కూడా మనకి విశేషమైన ఫలితాలు అన్ని గ్రహాల వాళ్ళకి ఉంటాయి. ఈ నెలాఖరు కూడా మనకి దసరా అయిపోయిన తర్వాత కూడా దీపావళి వస్తుంది, నరక చతుర్దశి అని. ఆ రోజు కూడా మనం దీపావళి చేసుకుంటాం. అంటే ఒకసారి మనం ఈ దసరాలో పూజ చేసుకుంటే అమ్మవారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి బాగుంటుందని తెలుసు. అమ్మవారి కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దసరా మహోత్సవాల్లో 9 రోజులు కూడా వీలైనంతగా అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, లేకపోతే అష్టోత్తరాలు సహస్రనామాలతో కానీ, ఇట్లా కాకుండా అమ్మవారి చండీ హోమాలు ఉంటాయి కదండి, చండీ హోమం చేయించుకోవడం వల్ల అరుణ హోమం అనే సూర్య భగవాన్ చేస్తారు, అది కూడా చేయించుకోవడం వల్ల సూర్య భగవాన్ వల్ల వచ్చే దోషాలు, మన జాతకాల్లో ఉండే దోషాలు కూడా పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మనం చేయించుకుంటూ ఉంటే ఒక మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ ముందర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీ విద్యలో కానీ,
వివాద ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఇంకేదో జాబ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. జాగ్రత్తగా డీప్గా చూస్తాను. మీరు చేసే ప్రతి ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఒకవేళ ఫోన్ బిజీగా ఉంటే మీరు నాకు వాట్సాప్లో పంపించండి. తప్పకుండా నేనే లిఫ్ట్ చేసి మీ యొక్క పరిష్కార మార్గాలు మీకు ఇస్తాను.